యోహాను 20:24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. పునరుత్థాన దినమందు తోటి శిష్యులు సహవాసంలో లేకుండా తమ లోకంలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడో తోమ అను ఆ శిష్యుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తోమ జీవితం గురించి పరిశీలిస్తే యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన తోమ గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టువాడై ఉండెను. అనగా ఇతడు కూడా జాలరి వృత్తిలో ఉన్నవాడు. తోమ దిదుమగా పిలువబడ్డేవాడు. తోమ అను మాటకు అరమిక్ భాషలో కవలలు అని అర్థము. దిదుమ అను మాటకు గ్రీకు భాషలో కవలలు అని అర్థము. కాబట్టి తోమ కవలల పిల్లలలో ఒకరు అని బహుశా రెండో వ్యక్తి బైబిల్ పండితులు అభిప్రాయం. మొట్టమొదటగా తోమాను గురించి యోహాను సువార్త 11:16లో చూడగలం. అసలు తోమ గురించిన ప్రారంభమే ప్రభువు కొరకు చనిపోవుటకు సిద్ధపడ్డ గొప్ప విశ్వాసిగా బైబిల్ మనకు తోమాను పరిచయం చేస్తుంది. యేసు లాజరును చూడగోరి యూదయ బయలుదేరుటకు తీర్మానించినప్పుడు ప్రాణాపాయం సంభవించునని శిష్యులు సంశయించిరి. అప్పుడు యేసు లాజరు వెళ్ళాలని స్పష్టముగా చెప్పాడు. ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తోమ తనతో కూడా ఉండిన శిష్యులతో చెప్పాడు. యేసును వెంబడించినప్పుడు మరణ సంభవించినను ఆయనతో కూడా వెళ్ళవలెను అనే వాంఛ తోమ మాటల్లో కనిపిస్తుంది. అంతేగాక ఇతడు అంచలంచల ధైర్యం సాహసాలు గలవాడు, ఆత్మీయ త్యాగశీలి, క్రీస్తును ప్రేమించినవాడు, పూజించినవాడు, బోధకుడుగా గుర్తించినవాడు. కానీ ఆయన సందేహించు స్వభావము గలవాడుగా మనమందరము తోమాను చూస్తాం. యోహాను 11:11లో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడు యూదులు నిన్ను రాళ్లతో కొట్టించుచూ ఉండిరే, అక్కడ తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. యోహాను 11:16 అందుకు దిదుమ అనుబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాడు. సహవాసం మానని తోమ యేసు యొక్క గద్దింపును ఎదుర్కోవడమే కాకుండా ఈ క్రింది విధముగా 7 రీతులుగా కూడా నష్టపోయాడు. నంబర్ 1, పునరుత్థాన దినమందు ప్రభువు యొక్క దర్శనాన్ని కోల్పోయాడు. అసలు పునరుత్థాన దినమందు తోమా తోటి శిష్యుల సహవాసం వదిలి ఎక్కడికి పోయాడు? నంబర్ 2, సమాధానం కలుగునుగాక అను ప్రభువు దీవెన పోగొట్టుకున్నాడు. యోహాను 20:19 మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. తోటి శిష్యులందరూ ప్రభువు ద్వారా సమాధానం పొందుకుంటే తోమా మాత్రము సమాధానం లేకుండా ఎక్కడెక్కడో తిరుగుచూ ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా దేవునికి దూరమై, మందిరానికి దూరమై, సమాధానము కోల్పోయి సరిగ్గా జీవించలేని పరిస్థితిలో ఉన్నారు. నంబర్ 3, ప్రభువును చూచి సంతోషించే భాగ్యాన్ని కోల్పోయాడు. యోహాను 20:20 శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. శిష్యులందరూ పునరుత్థానుడైన ప్రభువును చూచి సంతోషిస్తుంటే తోమా మాత్రము సంతోషం లేకుండా ప్రభువును చనిపోయాడని నమ్ముచూ ఎక్కడో విలపిస్తూ తిరుగుచూ ఉన్నాడు. 4, పరిశుద్ధతను పొందుకొను భాగ్యం కోల్పోయాడు. యోహాను 20:22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. శిష్యులందరూ ప్రభు చేత పరిశుద్ధాత్మ రాక కొరకు ఆయత్తు పరచబడుచూ ఉంటే తోమా మాత్రము అసలు పరిశుద్ధాత్మ అంటే తెలియని స్థితిలో ఎక్కడో గడుపుతూ ఉన్నాడు. నంబర్ 5,
పాపములు క్షమించగల అధికారం కోల్పోయాడు. యోహాను 20:23 మీరు ఎవరి పాపములను క్షమించుదురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండ నితురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. నంబర్ 6, ప్రభు ద్వారా అధికారపూర్వక నియామకాన్ని కోల్పోయాడు. నంబర్ 7, మూసిన తలుపులలో నుండి ప్రభు లోపలికి వచ్చేటటువంటి అద్భుతమైన దృశ్యాన్ని చూసే భాగ్యాన్ని కోల్పోయాడు. ఈ విధంగా తోమా తోటి శిష్యులు పొందుకున్న గొప్ప ఆధిక్యతని కోల్పోయాడు. కారణం ఏమిటి? తోటి విశ్వాసుల సహవాసం విడిచిపెట్టినందుకే కదా. జీవితంలో అమూల్యమైన పైన చెప్పబడిన ధన్యతలను కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తోమా మాదిరిగా ఈ దినాలలో కూడా అనేకులు సంఘ సహవాసం మాని రకరకాల సాకులు చెప్పి ప్రార్థన ఎగ్గొట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. పనులకు, వ్యాపారానికి, ఉద్యోగులకు, సొంత దానికి ప్రయాసపడుతూ ఉంటారు. కానీ వారికి తెలియదు వారు ఏమి పోగొట్టుకుంటున్నారో. ఆరాధనకు క్రమం తప్పకుండా రావడం అనేది ఎంత ప్రాముఖ్యమో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆరాధనకు రాకుండా మానివేసి ఎందుకు రాలేదంటే అన్ని రకాల కారణాలు సాకులుగా చెప్పి తప్పించుకుంటారు. చాలా మంది అసలు కొంతమందికి ప్రార్థనకు రావడం అంటేనే ఇష్టం ఉండదు. సాకులు మాత్రం వేరేవి చెబుతూ ఉంటారు. వారికి తెలియకుండానే అబద్ధపు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కానీ ఈ విధముగా చేసి వారు ఏమి కోల్పోతున్నారో వారికి తెలియడం లేదు. నిజమే, ప్రజలు ఎంతో బిజీగా ఉన్న రోజుల్లో జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాలు తీవ్రమైన ఒత్తిడితో సాగుచు, విరామము లేని ఉద్యోగాలు చేస్తూ, పిల్లల పెంపకంతో క్షణం తీరిక లేకుండా గడుపుచు ఇతర కార్యకలాపాలలో బిజీగా ఉంటున్నారు. ఈ విధముగా వారి జీవితాలలో మిగతా లోక విషయాలకు ఇచ్చు ప్రాధాన్యతలో ఆరాధనకు గాని దేవునికి గాని మొదట స్థానాన్ని ఇవ్వలేక తమ మాదిరిగా ఎన్నో అమూల్యమైన దైవ ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. మరి కొంతమంది దేవునికి 2వ, 3వ లేదా 4వ స్థానంలోనూ ఇస్తూ ఉన్నారు. అసలు మరికొంతమంది జీవితములలో అసలు దేవుడు మొదటి 10 స్థానంలో కూడా ఉండకపోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధనకు అన్నిటికన్నా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరాధన మనడానికి నీకు అధికారము లేదని నువ్వు గుర్తించాలి. ఆరాధనకు క్రమబద్ధంగా రావాలని ప్రభు వాక్యం ద్వారా ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. హెబ్రీ 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినమున సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుమో. ఆరాధన మానివేసి ఏదో మన కార్యం చేస్తానని అనుకుంటున్నావు గాని నీ అంతటా నీవే నీ జీవితానికి పరలోకపు తలుపులు మూసివేస్తున్నావని తెలుసుకునలేకపోవచ్చు ఉన్నావు. అసలు ప్రార్థనకు రాకుండా ఉండడం ద్వారా లోకానికి నువ్వు ఇస్తున్న సాక్ష్యం ఏమిటో తెలుసా? యేసు కంటే నీకు నీ జీవితమే ముఖ్యమని చెప్పుచూ ఉన్నావు. మీరు ఆరాధనను కోల్పోయినప్పుడు మీరు జీవితంలో మళ్ళీ ఎప్పటికీ దొరకని ఆశీర్వాదాలు తోమా మాదిరిగా కోల్పోతున్నారని తెలుసుకోవలసి ఉన్నది. ప్రతి ఆదివారము, ప్రతి ఆరాధనలో కూడా ప్రభువు నీ కొరకు ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడని, నీ కొరకు ఎదురు చూస్తున్నాడని నువ్వు గమనించాలి. మత్తాయి 18:20 ఎలనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉండదనని చెప్పాను. ఒక పట్టణంలో ఒక పేద సేవకుడు స్థలము లేక ఓ ఇరుకైన చీకటి ప్రాంతంలో మందిరం కట్టించాడు. మందిరానికి పెద్దగా వచ్చే అలవాటు లేని సమంగస్తులు మందిర ప్రారంభోత్సవ సమయంలో అందరూ వచ్చారు. వచ్చిన అందరూ గమనించినది ఏమిటంటే మందిరంలో ఎక్కడా లైట్లు లేవు, లైట్లు పెట్టించడము మీరు మర్చిపోయారా అని సేవకుని అడిగారు. అప్పుడు సేవకుడు వారందరికీ ఒక లాంతరు ఇచ్చి ఆర్థిక భారము వలన లైట్లు పెట్టించలేదని, సంఘస్థులే ప్రతి ఆరాధనకు లాంతర్లు వెలిగించుకొని తీసుకొని రావాలని
ఏ ఒక్కరు ఆరాధన మానినా మందిరములో కొంత భాగము చీకటి అవుతుందని తెలియజేశాడు. అందరూ సంఘస్థులు వస్తే మందిరము నిండగా వెలుగుతుంది. ఎవరైనా రాకపోతే మందిరంలో కొంత భాగము చీకటి ఆవరిస్తుందని విషయాన్ని తెలుసుకున్న సంఘస్థులు తమ రాకపోవడం రాకపోవడానికి మూలముగా మందిరంలో కొంత భాగం చీకటి ఆవకూడదని లాంతర్లు వెలిగించుకొని మందిరానికి రావడము మొదలుపెట్టారు. ఈ విధముగా మందిరానికి క్రమముగా రావడానికి వారు అలవాటు పడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమ మాదిరిగా సహవాసము మాని మందిరానికి రావడము మానితే మందిరంలోనికి నీ వల్ల కొంత భాగం చీకటి దాపరిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోవలసి ఉన్నది. సంఘాలు బలహీన పడతాయని తెలుసుకోవాలి. మీరు ఆరాధించడానికి చర్చికి వెళ్ళిన ప్రతిసారి మందిరానికి మీ వల్ల కొంత వెలుగు వస్తుందని అందరి ఎదుట ప్రభువు మీ ఘనమైన విశ్వాసాన్ని మీరు ప్రకటిస్తున్నారని మీరు గుర్తించాలి. ఆరాధనకు మానకుండా మీరు క్రమముగా హాజరు అవుతూ ఉంటే మీరు మీ హృదయములోనికి మరియు జీవితం చుట్టూ మీ బిడ్డల చుట్టూ మీ అద్భుతమైన రక్షణ గోడను నిర్మిస్తున్నారని తెలుసుకోవాలి. మీరు ఆరాధనకు క్రమముగా వచ్చుట ద్వారా మీ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటున్నారని తెలుసుకోవాలి. తోమా మాదిరిగా కాకుండా ఆరాధనకు క్రమముగా హాజరైన దైవ దీవెనలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా తన కృపను మీకు అనుగ్రహించును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నుంచి తోమా వల్లే దేవునికి సన్నిధికి సహవాసానికి దూరము కాకుండా తోమా పోగొట్టుకున్న అద్భుతమైన ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకోకుండా క్రమము తప్పకుండా మందిరానికి వస్తూ ఆరాధనలో పాల్పంపులు పొందుకుంటూ సహవాసముగా ఉంటూ సాక్ష్యాన్ని పొందుకుంటూ సాక్షాత్తుగా ఆ దేవుని కుడి పార్శ్వన కూర్చుండే గొప్ప భాగ్యం పొందుకోవాలని ఈరోజు ఈ కొన్ని మాటల ద్వారా నీవు బలపడతావని, నీవు స్థిరపడతావని, తోమ వల్లే వెళ్ళవద్దని చెప్పేసి దేవుడు ఈ మాటల ద్వారా మీకు తెలియపరుస్తున్నారు. దీనిని గమనించి గ్రహించి నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే నీవు కూడా దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలను పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు, సంతోషాన్ని పొందుకుంటావు, శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటావు. అందులో సందేహము లేదు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్, ఆమెన్.